మనకి చాలాసార్లు మంచి నిద్రలో ఉన్నప్పుడు సడన్గా మెలకు వస్తుంది, కానీ కదలలేము. అంతేకాదు, ఓ వింత ఆకారం మన దగ్గరికి వస్తున్నట్టు, మన గుండెల మీద కూర్చొని మన గొంతు పట్టేసుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా హెల్ప్ కోసం దగ్గరలో ఉన్న వాళ్ళని గట్టిగా కేకపెట్టి పిలవడానికి మనం ప్రయత్నించినా కానీ మన గొంతులో నుండి చిన్న శబ్దం కూడా బయటికి రాదు. కదలడానికి ఎంత ట్రై చేసినా కానీ ఇంచ్ కూడా కదలలేం. అలా ఎంతోసేపు ప్రయత్నించి ఒక్కసారిగా మెలకువలోకి వస్తాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగా దయ్యం వస్తుందా? అసలు ఈ కండిషన్ని ఏమంటారు? ఇప్పుడు చెప్తాను, చూడండి. జనాభాలో 50% కనీసం ఒక్కసారైనా ఈ కండిషన్ని ఫేస్ చేస్తారు. కానీ కొంతమందికి మాత్రం ఈ స్టేజ్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. దీన్నే స్లీప్ పారాలిసిస్ అంటారు. అసలు ఈ స్లీప్ పారాలిసిస్ ఎందుకు వస్తుంది అంటే మాత్రం ఖచ్చితమైన కారణాలు ఇంకా ఎవరు తెలుసుకోలేకపోయారు. కానీ మన పెద్దలు, పూర్వీకులు మాత్రం చాలా విషయాలు తెలియజేశారు. మనం నిద్రలో ఉన్నప్పుడు మనలోకి ఆత్మ దూరడానికి ప్రయత్నిస్తుందని, అందుకే మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందని అంటారు. అంతేకాదు, బట్టలు లేకుండా పడుకోవడం కూడా ఇలాంటి సిచ్యువేషన్కి ఒక కారణం అని చెప్తూ ఉంటారు. అందుకే చిన్నపిల్లల్ని కూడా బట్టలు లేకుండా పడుకోకూడదని, తిరగకూడదని అంటూ ఉంటారు. అయితే ఈ స్లీప్ పారాలిసిస్ ఎందుకు వస్తుందంటే ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా ఎలా వస్తుందనేది మాత్రం తెలిసాయి. ఈ స్లీప్ పారాలిసిస్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఓవర్ స్ట్రెస్, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ టైమింగ్స్, యూసేజ్ ఆఫ్ ఓవర్ డ్రగ్స్, ఓవర్గా స్ట్రైన్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ స్లీప్ పారాలిసిస్కి కారణాలంట. సో అసలు ఈ స్లీప్ పారాలిసిస్ నుండి బయటపడడం ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మెయిన్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం భయపడిపోవాల్సిన నీడ్ అస్సలు లేదు. సో ఈ స్లీప్ పారాలిసిస్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రయత్నాలు చేసి దీని నుండి బయటపడవచ్చు అంటే, నెంబర్ 1 ఏంటంటే, ఈ స్టేజ్లో మనం ఉన్నప్పుడు మన బాడీని కదపలేకపోయినా ఫింగర్స్ని మాత్రం కదపగలం. సో అలా మెల్లగా ట్రై చేసి బాడీని కూడా కదపొచ్చు అనమాట. ఇఫ్ నాట్ మీకు స్లీప్ పారాలిసిస్ కనుక రెగ్యులర్గా వస్తున్నట్లయితే ఆ మినిట్లో మీరు భయపడకుండా రిలాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఆటోమేటిక్గా మీరు మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయి ఫ్రెష్గా నిద్రలేస్తారనమాట. అండ్ ఫైనల్లీ నేను ఒక్క మాటలో చెప్పేది ఏంటంటే, స్లీప్ పారాలిసిస్ ఇస్ నథింగ్ బట్ మన బ్రెయిన్కి మెలకు వస్తుంది కానీ బాడీకి రాదు, అంతే. కాబట్టి ఏదో జరిగిపోతుందని, లేకపోతే నిజంగా దయ్యాలు వచ్చి మీద కూర్చున్నాయనో భయపడిపోయి టెన్షన్ పడడం మానేసి చక్కగా మన లైఫ్ స్టైల్ని కూల్గా మార్చేసుకోవడం చాలా బెటర్. ఓవర్ స్ట్రెస్, ఓవర్ టెన్షన్స్ని వదిలేసి ఇలాంటి ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండొచ్చు. అయితే అసలు నిజంగా ఆత్మలు ఉన్నాయా లేవా? ఒకవేళ మనం చనిపోయిన తర్వాత ఆత్మ అనేది మన శరీరంలోంచి బయటకు వస్తుందా? బయటకు వచ్చిన తర్వాత అసలు ఆత్మ ఏమవుతుంది? అసలు నిజంగా ఆత్మలు ఉన్నాయా, లేకపోతే ఈ బాడీ కూడా ఒక మిషన్ లాగా ప్రాణం ఉన్నంత వరకు పనిచేసి ప్రాణం పోయిన తర్వాత ఆగిపోయే ఒక మిషన్ లాంటిదా? ఇలాంటి చర్చలు మాత్రం నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. అసలు ఈ ఆత్మలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.